లేదా అది పాట పాడుతోంది, అది ప్రధానంగా వస్తున్నటువంటి పాట. మరి పక్క వాయిద్యాలు ఎవరు వాయించాలి అంటే వసంత మాసంలో తప్పకుండా వచ్చేటటువంటిది ఒకటి ఉంది, పిలిచినా పిలవకపోయినా వస్తుంది, కోకిల. ఆ కోయిల పక్క వాయిద్యాలు మ్రోగించేటటువంటిదిగా ఉందిట. గాలి పాట పాడుతోందిట. గాలి పాట మొదలుపెట్టి కోయిల పక్క వాయిద్యాలు మోగిస్తే ఇప్పుడు నాట్యం చెయ్యాలిగా ఎవరో ఒకళ్ళు. మరి నాట్యం ఎవరు చేస్తారు అంటే ఊగుతూ చెట్టు కొమ్మలు ఇలా ఇలా కదులుతుంటే నాట్యం చేస్తున్నట్టుగా ఉందిట పంపా సరోవర తీరంలో. అక్కడ నిలబడి చూస్తే నాట్యం జరుగుతున్నట్టుందిట. అలా కొమ్మలు ఊగుతూనే ఉంటాయా? ఆగుతాయి. ఒకసారి గాలి ఆగుతుంది, అయితే ఆగుతాయి. మళ్ళీ కాసేపు ఆగి గాలి వేస్తుంది, మళ్ళీ ఊగుతుంది. మరి అలా నాట్యం ఆగిపోయి మళ్ళీ ప్రారంభమై ఆగిపోయి ప్రారంభమై అవుతుందా? అవదు కదా. మరి దానికి ఎలా పోలికి సరిపోతుంది అంటే మహర్షి చమత్కారం చూడండి. నర్తయన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంత ప్రగీత ఇవ చానిల మత్త కోకిల సన్నాదై. ఆయన అంటున్నారు అక్కడ నాట్యం జరగట్లేదుట, నాట్యం నేర్పుతున్నారన్నారు. ఆయన నాట్యం నేర్పితే ఏమవుతుంది? ఏదో ధీం తీం తక ధీం అంటుంది ఆవిడ. అంటే ఈవిడేదో నాట్యం అలా కాదు అలా కాదు అలా కాదు, తను లేచి వచ్చి అలా కాదు ఇలా అని తను నర్తించి చూపిస్తుంది. చెయ్యి మళ్ళీ అంటుంది, ఆవిడతో పాటు చేస్తుంది. చేసిన తర్వాత ఆవిడ వెళ్ళి కూర్చుని మళ్ళీ తద్ధిం అంటుంది. అప్పుడు ఆవిడ ఒక్కతి చేస్తుంది, నేర్చుకుంటున్న ఆవిడ. అందుకని ఈవిడ లేచి వెళ్ళి చెప్పి మళ్ళీ వచ్చి కూర్చునే లోపల నర్తకి కూడా ఆగుతుంది. నాట్యం నేర్పుతున్నప్పుడు మాత్రం నాట్యం చెయ్యడం ఆగడం ఉంటుంటుంది. అందుకని నాట్యం చేస్తున్నట్టు లేదుట, నాట్యం నేర్పుతున్నట్లుందిట. అంటే ఎంత ఖచ్చితమైనటువంటి ఉపమానమో. ఇక అలా చూసి ఉపమానం వెయ్యడం అనేటటువంటిది అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ. వాల్మీకి మహర్షి రామాయణ శ్లోకాలంటే అలా ఉంటాయి. అసలు మీరు ఆ శ్లోకం చదివి ఒక్కసారి పంపా సరోవరంలో ఆ చెట్లు ఊగుతూ, ఆ గుహల్లోంచి వచ్చే గాలి, అక్కడ ఉన్నటువంటి ఆ గొన్నేనుగుల స్నానాలు, అవి చేసే అరుపులు, అడవి పందులు అవి ఆబోతుల్లా అరవడం, అవి గుహల్లో పడుకోవడం, ఆ పైన శిఖరం మీద కూర్చున్నటువంటి సుగ్రీవుడు, ఆయన చుట్టూ 4 వానరులు, కదులుతున్నటువంటి చెట్లు, వాటి నిండా పువ్వులు, రాలుతున్న పువ్వులు, ఇవన్నీ మీరు మానసికంగా అనుభవించారనుకోండి, మీరింకా వసంత నవరాత్రుల్లో వేరే నాట్య కార్యక్రమం ఎక్కడ బయట పెట్టించక్కర్లేదు, మీరు వెళ్ళి చూడక్కర్లేదు. ఇక్కడే వసంత నవరాత్రుల్లో నాట్య కార్యక్రమాలు మీరు చూసేస్తుంటారు. అంత గొప్ప స్థితిని వాల్మీకి మహర్షి శ్రీరామాయణాంతర్గతంగా ఆవిష్కరించి చూపిస్తారు. అవి అనుభవించాలి ఆ శ్లోకాలను. నిజంగా మహాద్భుతం ఆ వసంత ఋతు వర్ణనం. ఆయన ఒకచో అంటారు, ప్రాప్య దుఃఖం వనేశ్యామ సామాం మన్మథకర్షితం నష్ట దుఃఖేవ హృష్టేవ సాధ్వీ సాధ్వభ్యభాషత. ఆయన ఈ శ్లోకంలో అంటారు, సీతమ్మ నాతో కలిసి అరణ్యవాసానికి వచ్చింది. ఆ వచ్చినటువంటి సీతమ్మ సాధ్వి. సాధ్వి అంటే ఏంటంటే భార్యకు ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చెప్తున్నారు. ఏ కారణం చేత పురుషుడికి భార్య జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది అంటే ఈ గుణము సంతరించుకొని ఉండాలి అని. అటువంటి భార్య ఉన్నప్పుడు పురుషుడు కూడా స్మరించాలి, తప్ప ఇంకోళ్ళని స్మరిస్తే వాడికన్నా పాతకుడు ఇంకోళ్ళు లేడు. కాబట్టి సాధ్వి అంటే తాను చాలా కష్టపడుతూ, నేను కష్టపడుతున్నానండి అన్న మాట చెప్తే ఆయన బాధపడతారని చెప్పకుండా, ఆయన కష్టాన్ని గమనించి తన మాటలతో ఆయన కష్టంలోంచి పైకొచ్చేటట్టుగా ఊరడిల్లేటట్టు మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలిని సాధ్వి అని పిలుస్తారు. ఆయన అంటున్నారు, తన పుట్టింటి వారిని విడిచిపెట్టింది, మెట్టింటి వారిని విడిచిపెట్టేసింది, నా కోసం అరణ్యవాసానికి వచ్చింది. ఎంత క్లేశపడింది సీతమ్మ. ఇంత క్లేశపడుతున్నటువంటి సీతమ్మ నాతో ఎప్పుడు ఏమండి ఎంత ఇబ్బందిగా ఉందో ఇక్కడ అని అనలేదు. ఎందుకో తెలుసా? సీతమ్మ చాలా ఇబ్బందిగా ఉందని నేను బాధపడుతూ ఉండుంటాను, ఇప్పుడు తన ఆ మాట అంటే నేను బాధపడతానని తన బాధ కప్పేసింది తప్ప, నేను బాధపడతానని తన బాధ నాకు తెలిసేటట్టుగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి నాకు జ్ఞాపకంలోకి రాకుండా ఎలా ఉంటుంది? ఆ సీతమ్మని విడిచి నేను ఉండలేనన్నాడు అంతే. ఇది దాంపత్యం అంటే. అందుకని నేను తరచూ అంటుంటాను ఈ మాట, జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ. అందుకే పరమాచార్య ఒక ఆదేశం ఇచ్చారు లోకానికి. శుభలేఖ వేస్తే
సీతారాముల యొక్క ముద్ర లేకుండా, వారి యొక్క రూపములు శుభలేఖ మీద లేకుండా శుభలేఖ వేయవద్దు. అంతకన్నా ఘోరం ఇంకోటి లేదని చెప్పారు ఆయన. ఎందుకంటే నరుడిగా ఈ లోకానికి అసలు దాంపత్యం అంటే ఏమిటో నిరూపించి చూపించిన వాళ్ళు సీతారాములు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు దశావతారములు స్వీకరించాడు. అవతారంలో మనం ఏమని పిలుస్తామంటే లక్ష్మీనారాయణులు అంటాం. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెడితే ఎవరు వెంకటేశ్వరుడు అంటారు, గోవింద గోవింద అంటారు. కూర్మావతారం వచ్చింది, వెళ్ళిపోయింది, లక్ష్మీనారాయణులు అంటాం. కృష్ణావతారం వచ్చింది, లక్ష్మీనారాయణులు అంటాం. సీతారాముల్ని లక్ష్మీనారాయణులు అంటారు, సీతారాములే అంటారు అంతే. దశావతారాల్లో భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ వచ్చినటువంటి రూపాల్లో పేరు మార్చకుండా లోకం యుగాలు మారినా పిలిచే అవతారం సీతారాములు గాని. ఎందుకంటే దాంపత్యానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటో లోకానికి నిరూపించినటువంటిది. నువ్వు నీ కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు నీ కూతురు గృహస్థాశ్రమంలో గడుతుంటే అంత ఆదర్శ దాంపత్యం చూపించినటువంటి సీతారాముల ఫోటో దాని మీద లేకపోతే ఇంకా నీకేమి తెలిసని నువ్వు శుభలేఖ వేస్తావు. కాబట్టి సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వేయరాదు. దాన్ని విడిచిపెట్టడం అంత ఘోరం ఇంకోట్లేదు. పరమాచార్య స్వామి వారి ఆదేశం తెలుసా అండి? మీరు గృహస్థాశ్రమంలోకి మీ పిల్లల్ని ప్రవేశపెట్టేటప్పుడు, అంటే వివాహం చేసేటప్పుడు తప్పకుండా సీతారాముల ముద్ర వేసి తీరండి అని. కాబట్టి ఆయన ఈ మాట చెప్పి, అందువల్ల నాకు నా భార్య జ్ఞాపకానికి వస్తుంటుంది లక్ష్మణ. మయూరస్య వనే నూనం రక్షసాన హృతా ప్రియా తస్యాన్ రుచితిరం యేషు వనేష సహకాంతయ. చూసావా లక్ష్మణ, ఆ పంపా సరోవర తీరంలో గుహ ముందు ఒక మగనెమలి నాట్యం చేస్తోంది. సాధారణంగా మగనెమలిది అందం. లోకంలో చిత్రం ఏమిటో తెలుసా అండి? మనం మనుష్యలోకంలో అయితే ఏమిటంటామంటే ఆడదాని అందం అంటాం. నేనేమో దాని మీద పెద్ద విచారణ కానీ దాని మీద లోతుపాతులకు కానీ నేనేం వెళ్ళను. అలా అంటారు, ఆడది అందం అంటారు, పురుషుడిది వ్యామోహం, అలా తీర్పు చెప్తూ ఉంటారు. అంతేగాని ఆయన అందంగా ఉన్నాడని ఎవరు అనరు, ఆవిడ అందంగా ఉందని అంటారు. అందం ఆడదానికే వాడతారు. కానీ మీరు చూడండి, మనుష్యేతర ప్రాణుల యందు అందం మగవాడిది. కొట్టొచ్చినట్టు కనపడుతుంది, దాన్ని బట్టి చేస్తే అసలు అందం అన్నది పురుషుడి ఎందే ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వు పక్షపాతంతో తీర్పు చెప్పావు అనుకోకండి, ఒక యథార్థం మాట్లాడుతుంటాను. కోడి పెట్టదందామా, కోడి పుంజుదందామా? కోడి పుంజుదే అందం. ఆ కోడి పుంజు వెనకాతల పెద్ద రంగురంగుల ఈకలతోటి దాని ముఖం, దాని కళ, ఇంత స్వరూపం, అది కొక్కురో కోని మెడ తెరిస్తే దాని అందమే వేరు. సింహం అందమా, శివంగి అందమా? సింహమే అందం. ఇంత జూలు అది నడుస్తుంటే సన్నటి నడుముతో ఎంత అందంగా ఉంటుంది. శివంగిదేం అందం? దానికి అలా జూలు అవి ఏం ఉండవు, ఏదో అన్నీ కత్తిరించేసినట్లు ఉంటుంది. సరే, నేను ఇన్ని పోలికలు చెప్పక్కర్లేదు, ఇంకా మీరు ఆ కోణంలో చూడండి, అందం పురుషునిది లోకంలో. కాబట్టి పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పురుషులు మోహించే అందం అంటే మా రామచంద్రమూర్తిదే. కాబట్టి ఇప్పుడు రాముడు అంటున్నాడు, మగనెమలి నర్తిస్తోంది. నెమళ్లలో ఆడనెమలి పురివిప్పదు, మగనెమలికే పింఛం ఉంటుంది, మగనెమలే పురివిప్పుతుంది. పురివిప్పి నాట్యం చేసేది మగనెమలి. ఆడనెమలి మగనెమలి వెంట తిరుగుతుంది అడుగులేస్తూ. అది కూడా ఎందుకు తిరుగుతుంది అంటే నెమలికి ప్రత్యుత్పత్తి భౌతికమైన సంభోగం వల్ల లేదు. అది చాలా సంతోషం కలుగుతుంది. ఎప్పుడు అంటే వేసవికాలం వెళ్ళి వర్షాకాలం వచ్చే ముందు అకస్మాత్తుగా నల్లటి మబ్బేసేస్తుంది, చీకటైపోతుంది. ఇక వర్షం పడుతుందని గాలి మొదలైనప్పుడు పర్వత ప్రాంతాల్లోనూ అరణ్యాల్లోనూ ఆ మగనెమలి నాట్యం చేయడం మొదలు పెడుతుంది. ఆ మగనెమలి నాట్యం చేసి మొట్టమొదట వడగళ్ళని పెద్ద పెద్ద చినుకు టప్ టప్ అని పడ్డం మొదలవుతుంది. అది నాట్యం చేసి 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 సంతోషంతో ఆనంద భాష్పాన్ని వదులుతుంది, కంటి వెంట నీటి చుక్కని. అది నేల పడకుండా ఆడనెమలి పట్టుకుంటుంది, పట్టుకుని మింగి గర్భం ధరిస్తుంది. అందుకని దానికి భౌతిక సంపర్కం లేదు. అందుకే కృష్ణ పరమాత్మ నెమలీక కిరీటం మీద పెట్టుకుంటారు. 16,000 మంది ఉన్నారని నాకు అదే పని అనుకుంటున్నారేమో ఇంకా భార్యలతో తిరగడం. అసలు నేను నిత్య బ్రహ్మచారిని.